కొన్ని విషయాల్లో నేతలు వేలు పెట్టకపోవడమే మంచిది. అందున అనుమానాలు ఉన్నవారు ఎంత దూరం ఉంటే అంత మంచిది. కానీ ఈ విషయంలో జగన్ అడ్డంగా బుక్ అవుతున్నారు. తిరుపతి పరకామణి కేసుకు సంబంధించి తాజాగా మాట్లాడారు. ప్రతి వారం తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లే జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. వారాంతపు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడాలి, కానీ తమ ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలపై అడ్డగోలుగా వ్యాఖ్యానిస్తూ బుక్ అవుతున్నారు జగన్. తిరుమల పరకామణి కేసులో అలానే మాట్లాడారు. ఆ కేసులో ఏమీ లేనందున తాము క్లోజ్ చేశామని చెప్పుకొచ్చారు. అంటే తమ హయాంలో జరిగిన విషయాన్ని బయటపెట్టి విచారణను ఎదుర్కొంటున్న నిందితులను మరింత ఇరకాటంలో పెట్టారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లు దొంగిలించారు అన్నది రవికుమార్ పై ఉన్న ఆరోపణ. ఆయన టీటీడీలో తాత్కాలిక ఉద్యోగి, వైసీపీ హయాంలో నియమితులైన వారే. అయితే ఆయన ఓ సాధారణ ఉద్యోగి మాత్రమే, కానీ భారీగా సంపాదన ఉంది. ఆయన నుంచి భారీగా ఆస్తులను తీసుకుని కేసు రాజీ చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. జగన్ దీనిపై స్పందిస్తూ నాడు ఆయన విదేశీ డాలర్లు దొంగిలించింది 9 మాత్రమే అని, కానీ ఆయన నుంచి 14 కోట్ల రూపాయలు టీటీడీకి రికవరీ చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ ఒక సామాన్య ఉద్యోగి 14 కోట్ల రూపాయల ఆస్తులు వదులుకున్నారంటే ఆయన అక్రమ సంపాదన ఎలా ఉంటుందో తెలుస్తుంది. చిన్న చిన్న లాజిక్లు మరచి జగన్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటనేదే ప్రశ్న. విదేశీ డాలర్ల చోరీకి అలవాటు పడిన వ్యక్తితో 100 కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకుని టీటీడీకి 14 కోట్ల ఆస్తులు మాత్రమే ఇచ్చారు అని జగన్ రెడ్డి ఒప్పుకున్నట్లయింది. పైగా జగన్ ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై మాట్లాడలేదు. విజిలెన్స్ అధికారిగా ఉంటూ ఈ కేసును రాజీ చేసుకున్నారు సతీష్. అదే సతీష్ కుమార్ ఈ కేసు విచారణకు వస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే ఇదో హై ప్రొఫైల్ కేసు. దీనిపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నెన్నో పరిణామాలను చూసుకుని మాట్లాడాలి. కానీ జగన్ మాత్రం 9 డాలర్లు దొంగిలించారని, 14 కోట్ల రూపాయలు టీటీడీకి వదులుకున్నారని ఏవేవో మాట్లాడుతున్నారు. తమ హయాంలో ఒక సాధారణ ఉద్యోగి 14 కోట్ల రూపాయలు కట్టారంటే ఆయన సంపాదన ఎంతుంటుందో జగన్ రెడ్డికి తెలియదా? అది సవ్యంగా సంపాదించిన సంపాదనేనా? ఇలాంటివి తెలుసుకోకుండా తన వారాంతపు ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడితే మాత్రం ఆయనకే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.